యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన మాజీ శాసనసభ్యులు మాజీ విప్పు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా చేశారు కర్నూలు ధర్మశ్రీ గారికి, అదేవిధంగా సోదరుడు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు కానీ, ఇంపార్టెంట్ నాయకులు కానీ అందరికీ నా ఉదయపూర్వక పాత్రికేయులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు రాజకీయాల్లో అందరి నాయకుల్లోనే తక్కువ మాట్లాడేవాడిని నేనే. పని చేయాలి తప్ప సొల్లు కబుర్లు అయ్యి మాట్లాడేవాడిని కాదు, మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. నేను కాదు, రాజకీయ నాయకులు ఎవరైనా సొల్లు చెప్పకపోతే ప్రజలకు ఇష్టం ఉండదు కూడా. ప్రజలకు కూడా చెప్పాలి, ఎక్కువసేపు చెప్తేనే ఇష్టం. మన జగన్మోహన్ రెడ్డి గారు కౌరు పంపారు, ఆయన స్ట్రెయిట్గా ఒకటే చెప్పారు, కన్నబాబు నువ్వే పోటీ చేయి, యలమంచిలి నీది తప్ప ఇంకెవరిది కాదు, నీకే అవకాశం ఇస్తున్నాను, నువ్వు పోటీ చేయకపోతే నువ్వు ఎవరిని పెడతావో నువ్వే ఆలోచించుకో, నేను ఎమ్మెల్సీగా తీసుకుంటాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను. నేను ఏ పదవి అడగలేదు కదా సార్, నేను పదవులే కోరుకుని అయితే ఎప్పుడో మంత్రిని చేయాలి, అంతర్గా 2009లోనే మంత్రిని చేయాలండి, మరి అటువంటి కోరికలు నాకు లేవు సార్ అంటే, లేదు నాకు కావాలని నేను ఎమ్మెల్సీ చేస్తాను. పోనీ మీ ఇష్టం సార్ అది అన్నావు. మరి ఇవాళ నువ్వు మరి అయితే ధర్మశ్రీని మనస్ఫూర్తిగా, ధర్మశ్రీ తప్ప ఎవరు వచ్చినా ఒప్పుకోనండి, ఒక్క ధర్మశ్రీకి అయితేనే అవకాశం ఇస్తానండి అని చెప్పాను. నా మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, పూర్తిగా అంతరాత్మ సాక్షిగా మనస్ఫూర్తిగా నేను ధర్మశ్రీని నేనే తెచ్చుకున్నాను. ఇందులో మీకు రెండో అనుమానం అక్కర్లేదు, దగ్గరుండి నేను గెలిపించుకుంటాను. ప్రతి మీటింగ్కి, మండలం మీటింగ్కి, అది కాక పెద్ద పెద్ద గ్రామాలు మునగపాకు కానీ, నాగులాపిల్లి కానీ, చూసుకోండి కానీ, అలాగే అచ్యుతాపురంలో ఉన్న పూడిమడకు కానీ, ఎస్సీజెడ్ కాలనీ కానీ, కొండకర్లు కానీ, ఇలా పెద్ద గ్రామాలు ఉన్నాయి. పెద్ద గ్రామాలన్నీ రాంబిల్లో, మరి రాంబిల్లో ఉన్న దింబిలు కానీ, రాంబిల్లు కానీ, అలాంటి పెద్ద గ్రామాలు ఏమున్నా సరే, మరి యలమంచిలిలో కొప్పాకు కానీ, యలమంచిలి కానీ, రేగుపాలెం కానీ, అలా పెద్ద ఊర్లు ఎక్కడ ఉన్నా సరే, ఏది అక్కడ ఏ మీటింగ్ ఉన్నా వస్తాను. మనం గౌరవంగా, మనం ఎప్పుడో ఆ రోజు ఫస్ట్ అన్న మాట ప్రకారమే నేను కమిట్ అయ్యి ఉన్నాను. కాకపోతే అది తర్వాత కార్యకర్తల ప్రెషర్ వల్ల నేను పోటీ చేస్తాను, వీల్ చైర్లో ఉన్న తిరుగుతాను అవన్నీ చెప్పాను, కానీ అవన్నీ ఉట్టి మాటలు నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. ఇవాళ మరలా చెప్తున్నాను, ఇక్కడ ధర్మశ్రీయే క్యాండిడేట్. ఒకవేళ పొరపాటుని ధర్మశ్రీని మార్చి ఇంకోటి ఎవరిని వస్తే ఎంత డబ్బులైనా పెట్టి ఓడించేస్తాను, అందులో డౌట్ లేదు. రాని ఇంకో క్యాండిడేట్ అన్న ఇక్కడ రాని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ధర్మశ్రీ ఎంపీకి వెళ్ళిపోదాం అని అది ఇది ఆలోచిస్తే మాత్రం ఇక్కడ క్యాండిడేట్గా ఇంకొకరు రాని. అప్పుడు స్థానికంగా ఉన్నోళ్ళు ఇంకొకరు ఎవరికి ఇచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు. ఎవరికి ఇచ్చినా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఒక ధర్మశ్రీ లేకపోతే, అంతేగాని ఇంపోర్టెడ్ తీసుకొస్తే మాత్రం ఎవరికి వెళ్ళలేదు. మీరు అందరూ మనస్ఫూర్తిగా పనిచేయండి. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అనేది ఇప్పుడు దాకా ఈ నియోజకవర్గంలో నడిచింది. అదే క్రమశిక్షణ తోటి మరి పార్టీని నడిపించమని ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేశాను. అందువల్ల నాకు బాధ్యతలన్నీ పూర్తిగా తీరిపోయాయి. కాబట్టి మీరెవరైనా ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చిన ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు ఎత్తుతాను. పూర్వం ఎలా ఉన్నాడో కన్నబాబు ఇవాళ కూడా అలాగే ఉంటాడు, ఏది కూడా మార్పు ఉండదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నా నాయకత్వ పట్టిన మీద పూర్తి నమ్మకంతో 25 సంవత్సరాలు ఆయన ఏర్పరచుకున్నటువంటి, మీ అందరితో మంచి ఆత్మీయ అనుబంధం సంపాదించినటువంటి కన్నబాబు గారు అవునన్నా కాదన్నా ఈరోజు నిజంగా చెప్తున్నాం, గొప్ప కోసం లేదో మాట కోసమే కాదు, రాజుని మించిన రాజు ఆయనకుండదు ఫోజు. తిక్కగా మాట్లాడితే గట్టిగా ఇవ్వడమే ఆయన రివాజు. ఆయనే మన రమణమూర్తి రాజు అని మాత్రం ఈ సందర్భం అనగా కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి నాకు యలమంచిలి కావాలనో లేకపోతే యలమంచిలి మీరు నన్ను ప్రతిపాదించాలని నేను ఏ రోజు అడగలే. స్వయంగా పిలిచి 6 మాసాల క్రితం నాకు ముందు చెప్పినప్పుడు, లేదు నేను ఎంపీగా పోటీ చేస్తాను, దయచేసి మీరే శాసనసభ్యులుగా ఉండండి, అవసరమైతే వీల్ చైర్ మీద తిరిగినా పర్వాలేదు కానీ మీరు ఎమ్మెల్యేగా ఉండాలని నేను ఎంపీగా ఉంటా, మన ఇద్దరం కలిస్తే
నా స్వగ్రామం అయినటువంటి మామిడాడు కొత్తూరు గ్రామం కానీ, నా అత్తవారిది దిమిలి గ్రామం కానీ, చుట్టూ ఉన్నటువంటి బంధువర్గంతో మీ తాలూకు ఇమేజు, అలాగే నా తాలూకా ఎంపీగా అనేసరికి నా ఓటు అనేది నేను ఓటు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం రెండు కలిస్తే ఇంకా మంచి మెజారిటీతో మనం వస్తాం అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఇందాక కన్నబాబు గారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం. ధర్మ అయితే అందరితో కూడా వాళ్ళకి సన్నిహితం ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అన్నిటికీ మించి ఒక కరుడు కట్టినటువంటి మీ జగనన్న సైన్యం యలమంచిలి నియోజకవర్గంలో ఉంది, మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి నా మీద విశ్వాసం చూపించినటువంటి కన్నబాబు రాజు గారికి పాదాభివందనాలు ఈ సందర్భంగా మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటూ, మరి అదే రీతిలో ఈరోజు ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలైనటువంటి 4 మండలాల పార్టీ అధ్యక్షులు, 4 మండలాల అక్కడ ఎంపీపీలు, లేదు అక్కడ 4 మండలాల్లో ఉన్నటువంటి 3 జడ్పీటీసీలు, అలాగే యలమంచిలి టౌను మున్సిపల్కి సంబంధించిన వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అలాగే ఈ యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 107 పంచాయతీల్లో ఉన్నటువంటి పెద్దలారా, పాత్రికేయ మిత్రులారా, అలాగే 25 వార్డులు యలమంచిలి టౌన్లో ఉన్నటువంటి 25 వార్డులో ఉన్నటువంటి యలమంచిలి టౌన్కి సంబంధించినటువంటి నాయకులారా, ముందున్నటువంటి ప్రతినిధులారా, అలాగే పాత్రికేయ మిత్రులారా, సోషల్ మీడియా సోదరులారా, మీ అందరికీ కూడా పేరు పేరున సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి తరుణంలో మీ చల్లని ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు, అలాగే మీ తాలూకా ఎఫర్టు, మీ తాలూకా సపోర్టు ఎల్లవేళలా నాకు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పిన్నలకు, చిన్నలకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, సీనియర్ నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో కరుడు కట్టినటువంటి జగనన్న సైనికులు కాబట్టి, అందులో కన్నబాబు ఒక క్రమశిక్షణతో నేర్పినటువంటి సైన్యం కాబట్టి, ప్రసాద్ లాంటి వాళ్ళందరూ కూడా మంచి నాయకత్వం పట్టి ఉన్నటువంటి నాయకులు కాబట్టి, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎంతో కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. మీ అభిమానాన్ని మరింత దగ్గర చేసుకుని, మీ ఆప్యాయతని, మీ అనురాగాన్ని, మీ ఆశీస్సుల్ని త్వరలోనే ధర్మ అనేవాడు రావడం వల్ల, ధర్మశ్రీ అనేవాడు మనకి రావడం వల్ల మన అందరికీ ఇష్టం, అది మన అదృష్టం అనే పేరు కీర్తి తెచ్చుకుంటానని మాత్రం ఈ సందర్భం మీకు స్పష్టంగా హామీ ఇస్తూ, మరి ఇంతమంది తక్కువ మంది, నేను నాతో ఏం చెప్పారంటే 100-200 మంది అన్నారు. తెర చూస్తే ఒక 1000 మంది వరకు కూడా ఇక్కడికి అసలు సిసలైనటువంటి కరుడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా 4 మండలాల నుంచి, టౌన్ నుంచి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ నమ్మకంతో కన్నబాబుని ఆదరించారో అదే నమ్మకంతో నన్ను కూడా దీవించమని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు జరగబోతున్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మీకు రేపే ప్రెస్కి రిలీజ్ చేస్తాం. 4 మండలాల పార్టీ అధ్యక్షులతో మాట్లాడి అదే విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.